నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. ప్రియ భగవద్బంధులారా, శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా నవాన్నిక ఏకకుండాత్మక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభించుకోవడం జరిగింది. నిన్నటి రోజు షష్ఠివాచనం, సాయంకాలము ముత్సంగ్రహణ అంకురారోపణ కార్యక్రమం జరిగింది. ఈరోజు మొదటి రోజు అగ్ని ప్రతిష్ఠ, మంటపంలో యాగశాలలో ధ్వజకుంభ ఆరాధన, మూర్తికుంభ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ధ్వజపట అధివాసము చేసుకొని పురవీధులలో ప్రదక్షిణ పూర్వకంగా ధ్వజస్తంభం వద్దకు విచ్చేసి గరుడపటాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. మనకు గరుత్మంతుడు భగవంతునికి ప్రీతికరమైనటువంటి వాహనం. భగవంతుడు ఎక్కడికి వెళ్ళాలన్నా గరుడ వాహనాలుంటాయి, వెళుతూ ఉంటాడు. అలాంటి గరుడు మాతృదాస విముక్తి కొరకు చేసినటువంటి వాడు. మాతృభక్తి ఏ విధంగా ఉండాలనేటువంటి దాన్ని నిరూపించినటువంటి పరమాత్మ యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. గరుత్మంతుడు వేద స్వరూపుడు. వేదాలను 4 వేదాలు ఏ విధంగా మనం ధ్యానిస్తే ఫలిస్తాయో ఆ యొక్క గరుత్మంతుడు వాహనం మీద రెక్కలతోని వెళుతున్నప్పుడు ఆ యొక్క రెక్కల యొక్క గాలికి మనకు వేద స్వరూపంగా, సామవేద స్వరూపంగా, ఋగ్వేద యజుర్వేద స్వరూపంగా వెళుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాంటి గరుత్మంతుని మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. తల్లి యొక్క ప్రేమ అమృతాన్ని తీసుకొచ్చేసి దాసి విముక్తి చేసినటువంటి ఆ గరుత్మంతుని మనకు అనుగ్రహం మనకు కలిగాక, ఈ గరుత్మంతునికి అనుగ్రహం కలిగినందువల్ల మనకు సర్వదోష నివారణ, నాగదోష నివారణ, సంతానము, వివాహం కలుగుతుందని చెప్పేసి ఆ గరుడ ప్రసాదం తీసుకున్నంత మాత్రమే సకల దోష నివారణ జరుగుతుందని తెలుస్తుంది. ఈరోజు మనం అందరం కూడా ఆ గరుడ ధ్యానం చేసుకొని గరుడ పద ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. అందరికి కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుగాక. స్వస్తి సమస్తన్మంగళాని భవంతు. వారి భక్తులకి విజ్ఞప్తి, నిన్నటి నుండి మనం 11 రోజుల పాటు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఇటు బ్రహ్మోత్సవాల్లో అందరూ భక్తులు పాల్గొనే విధంగా మనం వివిధ రకమైనటువంటి చర్యలు విస్తృతంగా చేపట్టడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 24వ తారీఖు ఎదుర్కోళ్ళు, 25వ తారీఖు స్వామివారి తిరుకల్యాణం, 26వ తారీఖు రథోత్సవం ఉంటుంది. ఈ 3 రోజుల లోపల భక్తులు గత అనుభవాలను బట్టి విశేష సంఖ్యలో పాల్గొన్నటువంటి దృష్టాంతాలు ఉన్నాయి. ఈసారి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా మనం అనేక రకాల చర్యలు చేపట్టడం జరిగింది. వాటిలో భాగంగా ఆర్టీసీ బస్సుల్ని మనం పాత బస్ స్టాండ్ నుంచి, తర్వాత వసతి గృహ సముదాయం నుంచి కూడా మనం నడుపుకుంటున్నాం. కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.